देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। तप्तकाञ्चन गौराङ्गे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्ण। श्री प्रभुपाद की जय। श्रीमद् भगवद्गीता की जय। అందరికీ కూడా యథావిధిగా శ్రీమద్ భగవద్గీత అనేటువంటి మహాయజ్ఞానికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మనము రోజు కూడా నిత్యము భగవద్గీత యజ్ఞాన్ని ఈ మహోత్సవాన్ని మనం ఎంతో ఆనందంగా ఉత్సాహంగా మనం జరుపుకుంటున్నాం. అది భగవంతుడి యొక్క దేవాది దేవుడైనటువంటి వాసుదేవుడి వల్ల మనం నిత్యము ఎంతో శ్రద్ధాభక్తులతో వినే విధంగా ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తున్నారు అని మనం నిత్యము భావిస్తూ ఈ భగవద్గీతను వినడం వల్ల మనకు కలిగేటువంటి ఈ ప్రయోజనాన్ని అద్భుతమైనటువంటి అత్యున్నతమైనటువంటి ప్రయోజనాన్ని మనం నిత్యము కూడా మొదట మనం స్మరిస్తూ ఉన్నాం. సో మనము నిత్యం తెలుసుకున్నాము భగవద్గీత వినడం అనేదే మనం ఎంతో సుకృతి చేసినట్లు. ముందుగా మనం చెప్పుకున్నట్లుగా భగవద్గీతనైనా సరే గంగనైనా సరే మనము ఒక్కసారి విన్నా కూడా 700 శ్లోకాలలో సగం శ్లోకాలు విన్నా లేదా ఒక్క శ్లోకం విన్నా లేదా ఒక్క పదాన్ని మనము విన్నా కూడా అత్యున్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుతాము. మరి ఏ ఇతరమైనటువంటి విధానాల ద్వారా సాధనాల ద్వారా భౌతిక ప్రయోజనాల ద్వారా మనము ఇటువంటి ఔన్నత్యాన్ని ఇటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనము పొందలేమని భగవంతుడు స్వయంగా అవతా సదా వసుదాం అని ఎన్నో అవతారాలు ధరించి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అయినటువంటి ఆయన అవతారం కాదు, ఒరిజినల్గా ఆయన యథావిధంగా ఆ గోలోక బృందావనం నుంచి ఈ భూలోకానికి విచ్చేసి మనలందరినీ కూడా అర్జున్ని నిమిత్తంగా పెట్టుకొని మనందరికీ కూడా ఆ జ్ఞానాన్ని ఉపదేశించాలని భగవంతుడు ఎంతో ఎంతో కృపను మనకు చూపిస్తున్నారు. ఇప్పుడు కలికాలంలో ఈ యుగంలో కూడా భగవంతుడు ఆయన అవతరించి కూడా ద్వాపర యుగంలో తిరిగి ఈ కలికాలంలో కూడా మనం ఎన్నో కష్ట నష్టాలకు కలి అంటేనే మనకు కష్టము దుఃఖము అని మనకు చెబుతుంది ఈ యుగం గురించి. కాబట్టి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భగవంతుడు చేసినటువంటి ఉపదేశం అనేది ఈ భగవద్గీత ద్వారా మనందరికీ కూడా ఎంతో ప్రయోజనాన్ని అలాగే మనల్ని కష్టాల నుంచి కూడా బయట వేయడానికి మనకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అలాగే ఈ యుగంలో ప్రతి మనిషి కూడా ఎలా జీవితాన్ని ఆనందంగా ఎన్ని దుఃఖాలు ఉన్నా కూడా సంతోషంగా ఆనందంగా ఎలా జీవించాలి అని చెప్పడానికి ఒక మాన్యువల్గా ఈ భగవద్గీత అనేటువంటి గొప్ప ఉపదేశామృతాన్ని మనకు అందించడానికి స్వయంగా భగవంతుడే ఇక్కడికి ఇచ్చేసి మనకు ఇప్పటికీ కూడా భగవంతుడు ఈ అవతారాన్ని చాలించి వెళ్ళినా కూడా ఆయన భగవద్గీత రూపంలోనే మన దగ్గరే ఉన్నారు. భగవంతుడికి ఈ భగవద్గీతకి భాగవతంకి ఎటువంటి తేడా లేదు అనేది మనము ఎంతో చక్కగా స్పష్టంగా భగవంతుడు ఉపదేశించి మరీ వెళ్ళారు. కాబట్టి అలాంటి ఆ గొప్ప ఉపదేశాన్ని జ్ఞానాన్ని ఆ అమృత జ్ఞానాన్ని మనము ఎంతో సంపూర్ణ విశ్వాసంతో నమ్మకంతో మనం వింటే దాని యొక్క ప్రాముఖ్యత దాని యొక్క విశిష్టత అనేది మనకు ఎంతో ప్రయోజనాన్ని లాభాన్ని ఇస్తుందని మనం భావిస్తూ ఈ ద్వితీయ అధ్యాయాన్ని మనం భగవంతుడు ఏమి ఉపదేశిస్తున్నారో చూద్దాము. ఇందులో భాగంగా మనము 54 అంటే 2వ అధ్యాయంలో 54 నుంచి 72 శ్లోకాల వరకు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాల గురించి చెబుతున్నారు. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు, ఆయన ఎలా ఉంటారు, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఈ నిత్య జీవితంలో మనలాగే అతను కూడా ఎంతో ఆనందంగా ఎలా ఈ ఉపదేశామృతాన్ని ఆ జ్ఞానాన్ని తీసుకుని ఎలా ఆయన ఆనందాన్ని పొందుతున్నాడు అని చూపించడానికే భగవంతుడు ఉదాహరణగా ఈ స్థితప్రజ్ఞుడిని ఆ వ్యక్తిత్వాన్ని మనకు చూపిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అనేది మనము 54వ శ్లోకం నుంచి కూడా అర్థం చేసుకుంటూ భగవంతుడు ఉపదేశిస్తున్నారు. మనం అందరూ కూడా చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఇందులో భాగంగా స్థితప్రజ్ఞుడు మనం సాధారణ మానవుడు, స్థితప్రజ్ఞుడు ఆయన ఎలా ఆనందాన్ని పొందుతుంది. మనకి ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని దుఃఖాలయంలాగా కూడా పోల్చారు. ఇక్కడ సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. మరి ఈ దుఃఖాలయంలో కూడా మనం ఆనందాన్ని ఎలా పొందుతాము అని
చెప్పడమే కాదు, ఒక వ్యక్తిని చూపించడం ద్వారా కూడా భగవంతుడు మనకు ఇలా ఉపదేశం చేస్తున్నాడు. ఈ స్థితప్రజ్ఞుడు ఎలా ఆనందంగా ఉంటున్నాడు మనం చూడండి. కొంతసేపు ఆనందంగా ఉంటాము, కొంతసేపు దుఃఖంగా ఉంటాము, కొంతసేపు ఆందోళనగా ఉంటాం. ఇలా రకరకాల మూడ్లు, అలాంటి భావనలు మనకు ఉండడం వల్ల మనం ఆనందంగా ఉండలేము. అంటే మన మనసు స్థిరంగా లేదు, మన బుద్ధి అనేది స్థిరంగా లేదు. ఎందుకు మనకు లేదు? ఈ స్థితప్రజ్ఞుడు ఎలా ఉండగలుగుతున్నాడు? ఆ స్థిరత్వంగా ఆ మనసుని, ఇంద్రియాలని, బుద్ధిని ఎలా స్థిరంగా ఉంచుకోగలుగుతున్నాడు అని చూపించడానికే ఇప్పుడు ఈ 54 నుంచి 72 శ్లోకాల్లో మొత్తము కూడా క్రమంగా ఒక ఆర్డర్లో భగవంతుడు ఉపదేశిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మనము గత శ్లోకంలో 65వ శ్లోకంలో చెప్పుకున్నాము, చిత్తం అనేది ప్రసన్నంగా ఉండాలి. చిత్తం అంటే మనం ఆనందంగా ఉండాలి అంటే మన చిత్తం అనేది ప్రసన్నంగా ఉండాలి అని చెప్పారు. బాగానే ఉంది. మరి చిత్తం అంటే ఏంటి అని మనం ఇంతకుముందు శ్లోకాల్లో కూడా చర్చించుకున్నాం. మళ్ళీ ఒకసారి ఆ చిత్తం అంటే ఏంటో ఒకసారి చర్చించుకొని మళ్ళీ ఈ శ్లోకంలోకి మనం వెళ్దాము. మనకు 2 శరీరాలు ఉన్నాయి, అంటే మొత్తం 3 శరీరాలు ఉన్నాయి. ఒకటి స్థూల శరీరం, అంటే మనకు కనిపించేటటువంటి శరీరం. రెండవది సూక్ష్మ శరీరం, అంటే మనకు కనిపించినటువంటి శరీరము. అండ్ మూడవది ఆత్మ. ఆత్మని కూడా ఒక శరీరంగా మనము ఇక్కడ తీసుకుంటున్నాం, అవునా కదా? స్థూల శరీరం మనకు కనపడుతుంది. ఈ స్థూల శరీరం అనేది మొత్తం 20 మూలకాలతో, 20 పదార్థాలతో ఏర్పడింది అని మనం అర్థం చేసుకున్నాము. అది అశాశ్వతము. అది ఏ ప్రయోజనం కోసము ఈ భౌతిక స్థూల శరీరం ఇచ్చారో కూడా మనం అర్థం చేసుకున్నాము. మరి సూక్ష్మ శరీరం దగ్గరికి వస్తే మనసు, చిత్తము, బుద్ధి, అహంకారం, ఈ 4 పదార్థాలు కూడా సూక్ష్మ శరీరం కింద వస్తాయి. మనసు ఫస్ట్ చూడండి, మనసు అంటే ఏంటి? మనం అనుకుంటామండి మనసు, హృదయము, బుద్ధి ఇవన్నీ ఒకటే అనుకుంటాం, అవునా కదండి? కానీ ఇక్కడ భగవంతుడు ఒక్కొక్క దాన్ని వేరు చేసి చూపిస్తున్నాడు. ఇంద్రియాలంటే ఏంటి మనం అర్థం చేసుకున్నాం, అవునా కదండి? ఇంద్రియాలంటే ఎన్ని ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకున్నాం. అలాగే మనసు అంటే ఏంటి? సంకల్ప వికల్పాలు చేసేదే మనసు. అంటే మనకి ఇది కావాలి, ఇది వద్దు అనేది మనసు పని. అలాగే అహంకారం, ఫాల్స్ ఈగో. అహంకారం అంటే ఏంటి? నా నిజ రూపాన్ని గుర్తించుకోలేని విధంగా, అంటే మన నిజ రూపం ఏంటి? ఆత్మ అని అర్థం చేసుకున్నాం. కానీ మనము ఆ కాన్షియస్నెస్లో, ఆ స్పృహలో ఉన్నామా? నిజంగానే మనం ఆత్మస్థితి అని మనం గుర్తుంచుకొని 24 గంటలు మనం అలా ఉన్నామా? లేము. ఎందుకు లేము? ఆ దృష్టి ఇంకా, ఆత్మ దృష్టి ఇంకా మనకు రాలేదు. కాబట్టి ఆత్మ దృష్టిని అర్థం చేయించడానికే, మన యొక్క అస్తిత్వాన్ని అర్థం చేయించడానికే భగవంతుడు ప్రయత్నిస్తున్నారు. మొదటగా మనం ఎవరు, మన యొక్క నిజస్వరూపం ఏంటి, మన అస్తిత్వం ఏంటి అనేది భగవంతుడు ఉపదేశించారు. కాబట్టి ఇక్కడ మనసు అనేది సంకల్ప వికల్పాలు చేస్తుంది. మరి చిత్తం అంటే ఏంటి? చిత్తం అంటే ఇంకా మనసు అనేది ఏం చేస్తుంది? ఇది కావాలి, అది వద్దు, ఎప్పుడు కూడా వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది? ఇంద్రియాల వెంట వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంద్రియాలు అంటే మనం చూస్తున్నాం, బేసిక్గా జ్ఞానేంద్రియాలు ఉన్నాయన్నాం. ఆ కళ్ళు అనుకోండి, కళ్ళు ఏది చూస్తే మనసు కూడా దాని వెంట వెళ్ళిపోతుంది. చెవులు ఏది వింటే మనసు కూడా, ఒక పాట వస్తుంది అనుకోండి పక్క వీధిలో, మనం ఏం చేస్తాము? ఎప్పుడైతే వినడం వల్ల మనసు కూడా ఆ ఇంద్రియంతో పాటు వెళ్ళిపోతుంది. అలాగే అన్ని ఇంద్రియాలు కూడా, కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఇప్పుడు చూడండి, వేడిగా ఉంది, పక్కన ఏసీ రూమ్ ఉందనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళిపోతాము? అంటే ఆ స్పర్శ చల్లగా ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతాం, అవునా కదా? కాబట్టి ఈ మనసు అనేది ఇంద్రియాల వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ఇంద్రియాలు అనేటివి చంచలం, ఎప్పుడు మన కళ్ళు చూసుకోండి, ఎప్పుడు చూస్తూనే ఉంటాయి. ఈ దృశ్యం చూసాము, అక్కడే ఉంటామా? ఉండము. మరొక డిఫరెంట్ పిక్చర్ కనపడింది అనుకోండి, అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఈ ఇంద్రియాల వెంట ఎవరు వెళ్ళిపోతూ ఉంటారు? అంటే మనసుకు అంత జ్ఞానం లేదనమాట. ఇంద్రియాలు ఎటు వెళ్తే మనస్సు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి బుద్ధి ఏం చేస్తుంది? బుద్ధి యొక్క పని ఏంటి? నిర్ణయం తీసుకునేది బుద్ధి యొక్క విధి. బుద్ధి యొక్క పని ఏంటంటే నిర్ణయించుకోవడం, ఇది కావాలా వద్దా అనేది నిర్ణయించేది బుద్ధి, అవునా? కానీ మనం అర్థం చేసుకున్నామా? మరి చిత్తం అంటే ఏంటి? చిత్తం అంటే మన పూర్వజన్మ వాసనలన్నీ ఉండేటటువంటి సూక్ష్మమైనటువంటి పదార్థమే చిత్తం. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకుందాం. మనం గుడికి వెళ్ళాము, ఎవరో మనకు ఎదురయ్యారు, మనకి ఏమనిపిస్తుంది? ఎక్కడో చూసినట్లు ఉంది, ఈ జన్మలో చూడలేదు, మరి ఏ జన్మలో మనకు పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది.
అనిపిస్తుందా అండి? మరి ఎందుకు అలా అనిపిస్తుంది? అదే వేరే వ్యక్తిని చూస్తే అదే భావన మనకి ఎందుకు అనిపించడం లేదు? ఇది పూర్వజన్మ స్మృతి. సో ఈ స్మృతులన్నీ కూడా ఈ చిత్తంలో అవన్నీ కూడా స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట. అంటే ప్రతి జన్మకు కూడా ఆత్మ అనేది మనం అనుకున్నాం దేహాంతర ప్రాప్తి జరుగుతుంది. ఆ ఆత్మ అనేది ఒక శరీరాన్ని వదులుతూనే ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్తూనే ఉంటుంది. మనం చేసినటువంటి కర్మల ఆధారంగా ఆ పుణ్యమా పాపమా అనే దాన్ని బట్టి ఈ దేహాంతర ప్రాప్తి జంతువా లేకపోతే మనిషా లేకపోతే ఇతర రకాల జీవుల అనేది వెళ్తూ ఉంటుంది. అప్పుడేమవుతుంది, ఈ సూక్ష్మ శరీరం అనేది మనలో ఉన్నటువంటి స్మృతులన్నింటినీ కూడా తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి గత జన్మ స్మృతులు కూడా మనకు కొద్దో గొప్ప అవుతూ ఉంటాయి. సరే, మన మొట్టమొదట మనకు అనిపించినటువంటి అనుభవం ఎప్పుడైతే ఒకరిని చూస్తూనే భగవంతుణ్ణి చూస్తూనే మనకేమనిపిస్తుంది? మీ మొదట జీవితంలో జరిగినటువంటి సంఘటన ఏదైనా సరే మొట్టమొదట మీరు ఎవరిని చూస్తే మీకు మనసు కరిగింది, ఏ దేవుణ్ణి చూస్తే మీకు మనసు కరిగింది అనిపించినటువంటి అనుభవం ఏదైనా ఉందా? ఫస్ట్ టైం సాయిబాబాని చూసారు, మీకేమనిపించింది? మొదటే మీరు అట్రాక్ట్ అయిపోయారా, లేదా ఎక్కడో చూసినట్లు అనిపించిందా, లేదా ఏదైనా వాత్సల్య భావం అనేది మీలో ఉందా అనేటువంటి అనుభవం ఉందా? మనలో ఉంటుందా? దేవుణ్ణి చూస్తే అనిపించిందా? మరి ఆ జ్ఞాపకం ఎక్కడి నుంచి వచ్చింది? మొదట మనము చూస్తున్నాము కదా ఒక దివ్యమూర్తి రూపము, మనం ఎందుకు మనకు చాలా అటాచ్మెంట్ అనిపిస్తుంది, అవునా కదా? చాలా ప్రేమ అనేది మనకు బయటికి వస్తుంది. ఎందుకు వచ్చింది? మొట్టమొదటిగా మనం ఈ జన్మలో చూస్తున్నాము, మరి ఎందుకు అనిపించింది? వాళ్ళని కలవలేదు, ఇంతకుముందు చూడలేదు, మరి మొట్టమొదటి చూస్తూనే మనకి ఎందుకు ఆ భావం వస్తుంది? ఎక్కడి నుంచి అంటారు? అంటే ఎప్పుడూ చూడని మనిషిని, ఎప్పుడూ చూడని దైవ స్వరూపాన్ని మనం చూడగానే మనలో ప్రేమ పొంగి వచ్చింది, మనం ఆకర్షితులు అవుతున్నామంటే దాని యొక్క అర్థం ఏంటి? అది పూర్వజన్మ జ్ఞాపకము, స్మృతి. కాబట్టి అవన్నీ కూడా ఈ చిత్తం అనేటువంటి ప్రదేశంలో స్టోర్ చేయబడి ఉంటాయి. అదే చిత్తం ఇక్కడ చెప్పారు. కాబట్టి మనం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? మన మనసు లేదా మన బుద్ధి స్థిరంగా ఉండాలి, మనసు అటు ఇటు పోకుండా ఉండాలి. అలాగే అలా ఉండాలంటే ఏం చేయాలి? మనము ప్రతి విషయాన్ని నిన్న చర్చించుకున్నాం, చాలా పెద్ద విషయం చర్చించుకున్నాం. మనము ఏ విషయాన్నైనా మనం ఎలా తీసుకోవాలి, ఒక వస్తువుని ఎలా చూడాలి, ఏ దృష్టితో చూడాలి అనేది నిన్న మనము చిత్త ప్రసన్నత గురించి చర్చించుకున్నాం. ఎలా చూడాలి మనము ఏ వస్తువునైనా? పరమాత్మ స్వరూపంగా చూడాలి. ఇంకా ఎలా చూడాలని చెప్పుకున్నాం? ఎలా చూడాలనుకున్నాం? ఏ వస్తువునైనా రాగద్వేషాలు లేకుండా ఆ వస్తువు యొక్క యథార్థ రూపాన్ని చూడాలి, ఆ యథార్థ భావాన్నే మనము తీసుకోవాలి అని నిన్న చర్చించుకున్నాం. ప్రసన్న చేతసః అని చెప్పుకున్నాం, అవునా కదండి? ఏ వస్తువునైనా, విషయాన్నైనా, వ్యక్తినైనా, ఏ పదార్థాలైనా ఈ సృష్టిలో చరాచర అన్ని సకల చరాచర జీవులన్నింటినీ మనం ఎలా చూడాలి అని మనము నిన్న చర్చించుకున్నాము. ఎలా చూడాలని చెప్పించుకున్నాము? రాగద్వేషాలు లేకుండా ఒక వస్తువుని చూడాలి. మరి రాగద్వేషాలు లేకుండా ఆ వస్తువుని ఇంద్రియాలతో గ్రహించాలి అని చెప్పుకున్నాము. మరి ఈ వస్తువు ఉందని నిన్న మనం చర్చించుకున్నాం. ఈ వస్తువుని మనం ఎలా చూడాలి? పరమాత్మ స్వరూపంగా చూడమన్నాం. ఎందుకు పరమాత్మ స్వరూపంగా ఎందుకు చూడమన్నాం? పరమాత్మ స్వరూపంగా ప్రతి వస్తువు కూడా పరమాత్మ యొక్క శక్తితో తయారు చేయబడిందే. మరి పరమాత్మ ఉన్నారా? మనం పాటలో కీర్తనలో కూడా పాడుతున్నాము, పరమానురూప శ్రీ తిరువేంకట గిరిదేవ అని అనుకుంటున్నాం. అది నిజంగానే ఆ కీర్తన నిజంగానే ఆ వాక్యం నిజంగానే ఉందా? ఆ అర్థం నిజమేనా కాదా? సత్యమా కాదా? నిరూపిద్దామా? నిరూపిద్దాం. ఇది ఒక వస్తువు అంటే ఒక ఘన పదార్థంగా తీసుకోవచ్చా? మరి ఈ ఫ్లాస్క్ని ఎలా తయారు చేయబడి ఉంటుంది? ఈ వస్తువు ఎలా తయారు చేసి ఉంటారు? మనకు తెలుసు, పదార్థాలు 3 రకాలు: ఘన పదార్థము, ద్రవ పదార్థము, వాయు పదార్థం. తెలుసు కదండి? ఏ ఘన పదార్థమైనా ఎలా తయారవుతుంది? మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే, మనం ఎప్పుడైనా రవ్వ లడ్డు చేసామా? రవ్వ లడ్డు చేయకముందు రవ్వ ఎలా ఉంటుంది? విడివిడిగా ఒక్కొక్క కణం ఉంటుందా? మరి ఆ కణం ఎక్కడి నుంచి వచ్చింది? రవ్వనే ఆ కణం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు నిజంగా చెప్పాలి ప్రాక్టికల్గా. ఇప్పుడు
దాన్ని పండించింటే వచ్చింది. అవునా కదండి? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మనం తయారు చేసామా దాన్ని? నిజంగానే ఆ విత్తనాన్ని మనం తయారు చేసామా? ఆల్రెడీ ఉన్న విత్తనాన్ని భూమిలో విత్తుతున్నాం. మన స్వయంగా ఎవరైనా తయారు చేసినట్లు ఏ మోడర్న్ సైంటిస్టులు అయినా సరే ఆ విత్తనాన్ని ఉన్నదాన్నే, ఆ డిఎన్ఏని తీసుకొని, ఆ ఆర్ఎన్ఏని తీసుకొని కొత్త దాన్ని సృష్టిస్తున్నారే తప్ప మనం కొత్తగా సృష్టించినది ఏదైనా ఉన్నదా? ఒక చిన్న పరమాణువు అయినా సరే లేదు. ఆ చిన్న కణాన్నే తీసుకొని మనము రకరకాల కూరగాయలను, రకరకాల పదార్థాలను తయారు చేస్తున్నాం. కాబట్టి రవ్వ అనేది ఆ కణమైన ఒక పరమాణువ. ఆ పరమాణువులు రెండు కలిస్తే ఏమవుతుంది? అణువు అవుతుంది. అలాంటి అణువులు కలిస్తే ఏమవుతుంది? ఒక ఘన పదార్థం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇంకా అర్థం అవ్వాలంటే ఒక పూలమాల ఉంది. ఆ పూలమాలలో దారాన్ని తీసుకున్నాము. ఒక పువ్వుని ఇంకొక పువ్వుని దేంతో గుచ్చుతున్నాము? సూదితో, దారంతో. అంటే ఒక పువ్వుని ఒక పువ్వుకి దగ్గర చేస్తున్నామా? మధ్యలో దారం ఉందా? అలాగే సాయిరమ్మ. హరే కృష్ణ. కాబట్టి మనం ఇప్పుడు నిరూపించబోతున్నాం ప్రతి పరమాణువులో నిజంగానే భగవంతుని యొక్క శక్తి స్వరూపమా కాదా అని నిరూపించబోతున్నాం. నిజంగానే ప్రతి పరమాణువులో భగవంతుడు ఉన్నాడా లేదా అనేది మనం నిరూపించబోతున్నాం. ఎందుకంటే మనమే చెప్పాము కదా, భగవంతుడు ఉపదేశించారు ప్రతి వస్తువు కూడా పరమాత్మ స్వరూపమే అని చెప్పారు. ఆ స్టేట్మెంటు, ఆ వాక్యము నిజమా కాదా మనం తేల్చేయబోతున్నాం సైన్స్ ఆధారంగా తీసుకొని. అవునా కదండి? కాబట్టి ఆ రవ్వ ఉంది కదా, ఆ రవ్వను ఏం చేస్తున్నాం మనము? కొంచెం నీరు వేసి, నెయ్యి వేసి ఏం చేస్తున్నాము? ముద్ద చేస్తున్నాం. మరి ఆ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కణము భగవంతుని స్వరూపమే, శక్తి నుంచి వచ్చింది అన్నారు. మరి ఆ నెయ్యి కానీ నీరు కానీ ఎక్కడి నుంచి వచ్చింది? మనమే సృష్టించామా? లేదు. ఆ నీరు, ఆ నెయ్యి కూడా పరమాత్మదే. మరి దాన్ని వంట చేయడానికి మనకేమవసరము? శక్తి. మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మన నుంచి వస్తుంది కదా. మనకు శక్తి ఉంది. మరి మనకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆహారం తీసుకోవడం ద్వారా. ఆ ఆహారం ఎక్కడి వచ్చింది తిరిగి? మళ్ళీ ఆ విత్తనం నుంచినే కదండి. కాబట్టి ఆ కణము భగవంతుడే, ఆ నీరు భగవంతుడు ఇచ్చినటువంటి నీరే. మరి దాన్ని ముద్దగా తయారు చేయడానికి కావాల్సిన శక్తి కూడా ఇప్పుడు అయిందా? ఒక ముద్ద అయిందా? అంటే ఒక ఘన పదార్థం తయారైందా? అంటే ఈ ఘన పదార్థంలో పరమాణువులన్నీ కూడా దగ్గర ఎలా అయితే పూలహారాన్ని పూలతో మనం దగ్గరగా గుచ్చుతామో ఆ పరమాణువుకి మధ్య ఒక బంధం అనేది ఉంటుంది. అలా పరమాణువులన్నీ కలిసి అణువుగా ఏర్పడి ఆ అణువులన్నీ కలిసి ఒక ఘన పదార్థంగా తయారు దగ్గర ఉన్నాయి కాబట్టి అది ఘన పదార్థం. అదే ద్రవ పదార్థంలో ఏమవుతుంది? ఈ అణువులన్నీ దూరంగా ఉంటాయి. మరి వాయు పదార్థం తీసుకుంటే ఇంకా దూరంగా ఉంటాయి. మరి ఘన పదార్థమైన, ద్రవ పదార్థమైన, వాయు పదార్థమైన ప్రతిదీ కూడా భగవంతుని యొక్క శక్తి స్వరూపమా కాదా? నిజంగానే ప్రాక్టికల్గా. అవునా కదండి? కాబట్టి ఇప్పుడు ఈ వస్తువుని నేను ఎలా చూడాలి? ఈ వస్తువు నాది. మనం ఎలా చూస్తాము? ఈ మొబైల్ నాది, నేను కొనుక్కున్నాను, ఈ దృష్టితో చూస్తామా? మరి నిజంగా ఈ పదార్థం ఎవరిది? కానీ మనం ఏ దృష్టితో చూస్తున్నాం? చూడగానే ఇది నాది, నాకే సొంతం, నా దగ్గరే ఉంటుంది, నేను కొన్నాను, నా సొంతం. మరి ఏ దృష్టితో చూస్తున్నాము? రాగ దృష్టితో చూస్తున్నాం. రాగము, ద్వేషం రెండే ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. ఏ వస్తువునైనా సరే మనము రాగ ద్వేష దృష్టితో చూస్తున్నాం. అవునా కదా? కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్పినటువంటి యోగం ఏంటి? ఏ వస్తువునైనా ఇంద్రియాలతో రాగ ద్వేషాలు లేకుండా గ్రహించండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది పరమాత్మ స్వరూపం కాబట్టి పరమాత్మ జ్ఞానంతోనే తీసుకుంటాం. ఇది పరమాత్మ స్వరూపమైన వస్తువు కాబట్టి నేను అలానే గ్రహిస్తున్నా. దాని మీద నాకు ఏమైనా వ్యామోహం ఉందా? ఏర్పడుతుందా? ఇప్పుడు ఇది వేరే వాళ్ళది అంటే నాకు దాని మీద ప్రేమ ఉంటుందా? వ్యామోహం ఉంటుందా? దాని మీద ఆసక్తి ఉంటుందా? బంధం ఉంటుందా? ఒకవేళ పరమాత్మది కాదనుకున్నాం అనుకోండి, నాదే అనుకున్నాం అనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను? ఇది నాది అనేటువంటి మమకారం అనేది ఉందా? వ్యామోహం అనేది ఉందా? అవునా కదండి? ఈ మమకారము, ఈ వ్యామోహమే దుఃఖానికి కారణం. ఇక్కడ యథార్థంగా ప్రతి పదార్థము ఈ సృష్టిలో భగవంతుని యొక్క సొంతము, భగవంతుని యొక్క రూపం. కానీ మనం ఎలా చూస్తున్నాము? ఇది మనది, ఈ స్థలము మనది, ఈ గుడి మనది, ఈ నీరు మనది, ఈ శక్తి మనది, ఈ ధనమంతా మనది, ఈ ఐశ్వర్యమంతా మనది, ఇక్కడ ఉండే మన చుట్టూ భార్య పిల్లలు అందరూ కూడా మనవారే, నాకే, నా సొంతమే, నేను నాది అనుకోవడమే అహంకార, మిథ్యా భావన, అజ్ఞానం. కాబట్టి భగవంతుడు ఏం చెప్పిస్తున్నారు యోగంలో? ఏ వస్తువునైనా, విషయాన్నైనా, వ్యక్తినైనా
ఎటువంటి దాన్నైనా మనం ఎలా చూడాలి? రాగ ద్వేషాలు లేకుండా యథార్థంగా యథార్థ జ్ఞానంతో పరమాత్మ జ్ఞానంతో చూస్తే అప్పుడు దాని మీద వ్యామోహము ఉండదు. ఎప్పుడైతే వ్యామోహం ఉండదో అప్పుడు మనకు దాని మీద దుఃఖం అనేది, బాధ అనేది ఉండదు అని ఈ క్రమాన్ని చెప్పించారు కదా మనకు. అదే క్రమంలో ఇక్కడ కూడా మనకు చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి చిత్తంలో మనకేమని ఉండాలి? ప్రతిదీ కూడా భగవంతుని యొక్క స్వరూపమే అని మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో అప్పుడు మన మనసు అనేది స్థిరంగా ఉంటుంది, మన బుద్ధి అనేది స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు బుద్ధి ప్రసన్నంగా ఉంటాయో అప్పుడు బుద్ధి స్థిరంగా ఇటు అటు వెళ్ళకుండా ఉంటుంది. దానివల్ల మనకు కలిగేటువంటిది ఏంటి? శాంతం. ఈ వస్తువు నాది కాదు పక్కవాడిది అనుకున్నాం అనుకోండి, ఏం ఏర్పడుతుంది మనకి? అశాంతి. అవునా కదండి? కాబట్టి శాంతిని లేదా సంతోషాన్ని ఎలా పొందగలము? పరమాత్మ జ్ఞానంతోనే పొందగలము. ఈ యోగాన్ని మనం సాధన చేయడం వల్లే, ఈ క్రమాన్ని సాధన చేయడం వల్లే మనలో ఏమవుతుంది? శాంతి అనేది లభిస్తుంది. శాంతి వల్ల సుఖం అనేది లభిస్తుంది, శాశ్వత ఆనందం వస్తుంది. అలాగే అన్ని సర్వ దుఃఖానం చెప్పారు, అన్ని దుఃఖాలను కూడా ఈ ఏక ఉపాయంతో మనము పోగొట్టుకోవచ్చు. అవునా కదండి? ఈ సృష్టిలో ఏదైనా సరే మనది కాదు, మనము కూడా మనది కాదు. ఈ శరీరం ఎవరిచ్చారు? మనమే తయారు చేసుకున్నాం, మన పేరెంట్స్ కదండి. ఈ శరీరం ఎవరిచ్చారు? మన తల్లిదండ్రులు. మనం అనుకోవడం, కానీ ఎవరిచ్చారండి? భగవంతుడు ఇచ్చారు. ఇది ఎంతమంది అంగీకరిస్తారు? మరి ఇప్పటి నుంచి కూడా మనం ఈ యోగాన్ని సాధన చేస్తామా? చేయగలమా? ఇంతకుముందు మనకు తెలియదు ఈ క్రమము, ఈ యోగము, ఈ జ్ఞానం తెలియదు. మరి ఇప్పటి నుంచి కూడా ప్రతిదాన్ని కూడా పరమాత్మ దృష్టితో చూద్దామా? అప్పుడు ఏమవుతుంది? శాంతి లభిస్తుంది. తద్వారా ఏమవుతుంది తెలుసా అండి? ఆనందం అని అన్నాము, అంతటి వరకే ఆగలేదు, ఇంకా ఉన్నతమైన లాభం చెప్పారు. బంధం నుంచి విముక్తి పొందుతా. నా భార్య నాతోనే ఉంటుంది, ఎప్పటికీ నేను అట్లే ఉంటాను, నేను అలానే పట్టుకుంటా అంటే అది జరుగుతుందా? అది సంభవం అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఆత్మ ఒక్కటే స్థిరము, అనాత్మ మిగతా అన్నీ కూడా అనాత్మ కిందే వస్తాయి. ఈ అనాత్మ అన్నీ కూడా అశాశ్వతం. మరి వాటి మీద మనం ఎందుకు ఇంత పరిశ్రమ చేస్తున్నాం? ఎందుకు ఇంత వ్యామోహం పెట్టుకుంటున్నాం? ఈ క్రమము, ఈ జ్ఞానము మనకు తెలియదు కాబట్టి భగవంతుడు ఈ ఉపదేశాన్ని మనకు ఇస్తున్నారు. ఇప్పటి నుంచి కూడా మనం ఎలా దృష్టితో చూడాలి? ప్రతి విషయాన్ని కూడా ఈ నగలు నావి, అంతే కదండి? ఈ నగలు నావి. ఆ 7 వారాల నగలు మీ దగ్గర ఉన్నాయే అవి నావే, మీకు ఇవ్వను, నేను దాన్ని అలాగే స్థిరంగా పెట్టుకోను. ఈ శరీరమే ఉండదు, మరి నేను ఎక్కడి నుంచి పెట్టుకుంటాను? మరి ఈ భావనని మనం ఒప్పుకుంటున్నామా లేదు? ఒప్పుకోవాలి. అవునా కదా? కానీ ఈ భావనని, ఈ జ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. అప్పుడే బుద్ధి స్థిరంగా ఉంటుందండి. ఈ సాధన ఇది మనకు అనిపించవచ్చు చాలా సింపుల్ ఫార్ములా, సింపుల్ సూత్రం అనిపించవచ్చు, కానీ దీన్ని సాధనలో పెడితే మనకి పొందేటటువంటి లాభము అత్యున్నతమైనది. కాబట్టి దీని నుంచి మనం బంధం విముక్తి అయిపోతామా? ఈ సృష్టిలో మనది ఏది కాదు. మరి మనం ఎందుకున్నాము? మరి ఈ జన్మ ఎందుకు వచ్చింది మనకు? భగవంతుడు చెప్తున్నారు, అయ్యా ఈ ఇల్లు నీది కాదు, ఈ పిల్లలు నీది కాదు, ఈ ఐశ్వర్యము నీది కాదు, ఈ స్థలము ఏవి నీది కాదు, నీ శరీరం కూడా నీది కాదు అని చెప్తున్నారు. మరి ఎందుకు భగవంతుడు అలా ఉపదేశించారో ఇప్పుడు మనకు అర్థమవుతుందా? ఈ ఉపాయంతో, ఈ క్రమంతో అర్థమవుతుందా? మరి ఇలా ఎందుకలా చెప్తున్నారు భగవంతుడు? ఎందుకంటే ఇది భగవంతుడిదే కాబట్టి. ఇప్పుడు మన స్థలాన్ని పక్కింటి వారు వచ్చి ఇది నాది అంటే మనం ఒప్పుకుంటామా? అది వాళ్ళది అయిపోతుందా? కాదు కదా. మరి పక్కింటి వాడు ఇది పక్కింటి వాళ్ళది అని ఒప్పుకుంటే ఆయనకు శాంతి మిగులుతుందా? దుఃఖం మిగులుతుందా? కాబట్టి ఈ జ్ఞానాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇదే ఆత్మదృష్టి, ఇదే పరమాత్మ జ్ఞానం అని చెప్తున్నాను. కాబట్టి పరమాత్మ ఏమంటే, అయ్యా ఇవన్నీ నావయ్యా, నీవు కాదయ్యా, నేను ఇచ్చినదే, కాబట్టి వాటి మీద వ్యామోహము పెట్టుకోవద్దు. కాబట్టి ఆత్మ మరి దేని మీద పెట్టుకోవాలండి? మరి దేని మీద పెట్టుకోవాలి? ఆత్మ పరమాత్మ మీద పెట్టుకోవాలి. మరి పరమాత్మని ఎందుకు పెట్టుకోవాలి? మేము ఎందుకు పెట్టుకోవాలి పరమాత్మ మీద? నా భర్తను పెట్టుకుంటాను, నా పిల్లల్ని పెట్టుకుంటాను, పరమాత్మని ఎందుకు పెట్టుకోవాలి? ఈ సందేహం మనకి ఎప్పుడైనా వచ్చిందా? పరమాత్మ చెప్తున్నారు ఇక్కడ, అయ్యా మీరు దేన్ని పెట్టుకోవద్దు, నన్ని తప్ప ఎవరిని అయినా సరే మీరు మనసులో పెట్టుకుంటే ఏమవుతుంది? దుఃఖమే మిగులుతుంది. మీరు జన్మ మృత్యు చక్రంలో మళ్ళీ తిరిగి పడిపోతారు. మరి ఈ వాక్యం నిజమా కాదా? ఎందుకు భగవంతుడు అలా ఉపదేశిస్తున్నారు? ఎందుకలా మనకు సలహా ఇస్తున్నారు?
భగవంతుడిని ఎందుకు పెట్టుకోవాలి? భగవంతుడిని ఎందుకు పెట్టుకోవాలి? ఈ ఉపదేశం బట్టి, ఈ జ్ఞానం బట్టి మనం ఏం అర్థం చేసుకున్నాం? పరమాత్మని ఎందుకు మన మనసులో స్థిరంగా పెట్టుకోమంటున్నాడు? ఎందుకు పెట్టుకోమంటున్నాడు? ధ్యాయతో విషయాన్ పుంసా సంగస్తేషోపజాయతే. చెప్పుకున్నాం కదను. మీరు నన్ను తప్ప ఏ విషయాన్ని మీరు పెట్టుకున్నా, ఆలోచించినా ఏమవుతుంది? దుఃఖమే మిగులుతుంది. మరి నన్నే ఎందుకు పెట్టుకోమంటారంటే, నేను సచ్చిదానంద విగ్రహ, మీరు కూడా సచ్చిదానంద విగ్రహ. మరి ఆనందం కోసం ఆనందం దగ్గరికి వెళ్ళాలి, కానీ ఆనందం కోసం దుఃఖం దగ్గరికి వెళ్తారేంటి? నన్ను పెట్టుకుంటే ఆనందమే మిగులుతుంది. మరి నన్ను తప్ప దేన్ని పెట్టుకున్న, అనాత్మను పెట్టుకుంటే ఏమవుతుంది? దుఃఖమే. మరి అది మిగులుతుందా? దాన్ని పట్టుకోగలమా? పట్టుకోలేము అని ఇక్కడ చెప్తున్నా. అర్థమైంది కదండి పరమాత్మని ఎందుకు పెట్టుకోవాలో. కాబట్టి ఇవన్నీ కూడా పరమాత్మదే, కాబట్టి మనకు ఇచ్చేది ఆనందం పరమాత్మే. కాబట్టి ఆయన అసలైన రూపము జ్ఞాన రూపము, ఆనంద రూపము, ఎప్పటికీ ఉండే రూపము, శాశ్వత రూపం. మనది కూడా అదే గుర్తించబడుతున్నారు. మరి మనతో పాటు ఎవరు వస్తున్నారు? నీతో పాటు వచ్చేదెవరు, నీతో పాటు పోయేదెవరు అని చెప్పుకుంటున్నాం కదండి. మనమందరూ ఏమంటున్నాము? నా భార్య వస్తారు, నా పిల్లలు వస్తారు, ఇంకా ఎవరైనా వస్తారు అంటున్నారండి. మరి ఎవరు వస్తారు? మనం ఇంతకుముందు ఒక కథ చెప్పుకున్నాం కదండి. ఒకతను చనిపోయి యమధర్మరాజు వచ్చారు, ఆయన్ని తీసుకెళ్తుండగా ఏమన్నారు ఆయన? ఎవరు అలా అడగలేదండి. ఆ ఒక్క కస్టమర్ మాత్రం అట్లా అడిగాడు. ఎవరికి? యమధర్మరాజు యొక్క కస్టమర్ ఏమని అడిగాడు? అయ్యా, మీరు నాకు ఒక సహాయం చేయాలి, ఒక కోరిక తీర్చాలి. అయ్యా, ఏమయ్యా నీ కోరిక? ఒక్కసారి మీరు నాకు ఈ పాశం తీసేస్తే నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాను. ఇదేంటి కోరిక? విచిత్రంగా ఇంతవరకు ఏ కస్టమరు ఇలా అడగలేదు, మీరు అడుగుతున్నారు. సరే, నీ కోరిక తీర్చేస్తాం. ఆ పాశం తీశారు, వెనక్కి ఒక్కసారి తిరిగి చూచారు. ఎందుకు తిరిగి చూశారు? ఎంతగానో ప్రేమించినటువంటి భార్య, పిల్లలు, ఆ తల్లిదండ్రులు ఎవరైనా కనీసం ఒక్కరైనా నా వెనకాల వస్తున్నారా లేదా అని చూడ్డానికే పాపం వెనక్కి తిరిగి చూశాడు. ఎవరైనా వచ్చారండి? ఎందుకు రాలేదు? అంటే వాళ్ళు రాలేదా? రాగలిగి రాలేదా? రాలేదు. వాళ్ళకంతా ఎవరికి అంత శక్తి. మరి మనతో ఎవరు వస్తున్నారు? పరమాత్మ. మనతో పాటు పరమాత్మ వచ్చినాడని ఎలా తెలుస్తుంది మనకు? మనలో ఉండేటువంటి ఆ చైతన్య శక్తే పరమాత్మ. మనం మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా అది ఎవరి వల్ల? ఈ పరమాత్మ ఇక్కడ ఉన్నారు. కాబట్టి మరి గుండె కొట్టించుకుంటున్నారు. గుండెని 60 నుంచి 70 సార్లు కొట్టిస్తున్నారు. ఎవరు కొట్టిస్తున్నారండి? గుండెని మనమే ఆడించుకుందామా? 60 to 70 times గుండె. లెట్ స్టార్ట్. కొట్టుకున్నాం అంటే కొట్టుకుంటుందా? మన అన్నాన్ని ఎవరు జీర్ణం చేస్తున్నారు? ప్రతి క్రియను ఎవరు చేస్తున్నారు? మనమే చేసుకుంటున్నాం కదండి. మరి ఎవరు చేస్తున్నారు? అర్థమైంది కదా. మరి ఎవరిని పెట్టుకోవాలి? మరి మనం ఎవరిని పెట్టుకుంటున్నాం? మన మనసులో, చిత్తంలో ఈ భౌతిక విషయాలని పెట్టుకుంటున్నాం అని చెప్తున్నాం. సరే, మనము ఇప్పుడు 65వ శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం. మరి ఆ చిత్తం అనేది ఎలా ప్రసన్నం అవుతుంది అంటే ఒకసారి మంచి ఉదాహరణ చెప్పుకుందామండి. వేదవ్యాసులు వేదాలని, వేదాంతాలని, ఉపనిషత్తులని, బ్రహ్మజ్ఞానాన్ని అన్నింటినీ రాశారు ఆయన. వేదాంతాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు అన్నీ రాసేశారు. అంత జ్ఞానాన్ని తెలుసుకునేశారు వేదవ్యాసుల వారు. కానీ అతని మనస్సు సంతోషంగా లేదు, సంతృప్తికరంగా లేదు. ఎందుకు లేదు? జ్ఞానాన్ని తెలుసుకున్నంత మాత్రాన మనకు ఆ ప్రసన్నత, ఆ సంతోషం, ఆ సంతృప్తి అనేది లేదు. అప్పుడు ఏం చేశారు? నారద మహర్షుల వారు ఆయనకు భక్తిని ఉపదేశించారు. ఎప్పుడైతే నారద మహర్షుల వారు భక్తిని ఉపదేశించారో ఆ భక్తిని అవలంబించి ఆయన మొత్తం వేదాలలో ఉండేటువంటి ఆ సారాంశాన్ని ఒక గ్రంథంగా, శ్రీమద్ భాగవతంగా ఎప్పుడైతే రచించారో అప్పుడు మాత్రమే ఆయన యొక్క మనసు, ఆయన యొక్క చిత్తం ప్రసన్నం అయింది. అంతేకాని ఆయన ఎంత జ్ఞానాన్ని తెలుసుకున్నా ఆయనకి మనసు, ఇప్పుడు చూడండి, మనం ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నాము. దేవుని పూజించవలెను అని అంటున్నాము.
మరి మనకు సంతోషం అనిపిస్తుందా? అదే మన చేతులతో మనం భగవంతుని అర్చిస్తే మనకేమనిపిస్తుంది? సంతోషం అనేది అనిపిస్తుంది. అందువలన వేదవ్యాసులు కూడా శ్రీమద్ భాగవతాన్ని సంకలనం చేసి ఎప్పుడైతే భగవంతుని యొక్క లీలను ఆ భక్తి యోగ ద్వారా ఆ సమాధి స్థితిలోకి వెళ్ళి ఆయన భగవంతుని యొక్క లీలలను ప్రత్యక్షంగా వీక్షించి ఎప్పుడైతే శ్రీమద్ భాగవతాన్ని రచించారో, భగవంతుని లీలల గురించి భక్తుల యొక్క చరిత్రల గురించి రాశారో, అప్పుడు మాత్రమే అతని యొక్క మనసు ఆనందం సంతృప్తి చెందింది అని ఇక్కడ చిత్తం గురించి చెప్తున్నారు. అందుకే చిత్తం ప్రసన్నం అవ్వాలంటే మనం ఏం చేయాలి? భక్తి జివ్వే కీర్తవ కేశవ మురరి భోజేతో భజ శ్రీధరం పాణి ద్వంద్వ సమర్చయాంకృత కథాస్తోత్ర ద్వయంత్రం శురు కృష్ణం లోకయ లోచన హరే గచ్చాది యుగ్మాలయం జిగ్ర గ్రాణ ముకుంద పాద తులసి మూర్ధన్ నమాదోక్షజం. ఈ కళ్ళు ఎందుకున్నాయండి? ఈ కళ్ళు భగవంతుని యొక్క దివ్య స్వరూపాన్ని చూస్తేనే కళ్ళు ఆనందపడతాయి. మరి దేనన్నా చూస్తే ఆనందపడతాయా? మరి ఈ చెవులు భగవంతుని యొక్క కీర్తనను వింటే, మరి ఈ నోరు ఎందుకుంది? భగవంతుని యొక్క కీర్తనను పాడడానికి, భగవంతుని యొక్క ప్రసాదాన్ని. మరి ఈ చేతులు ఎందుకున్నాయి? భగవంతుణ్ణి అర్చించడానికి. మరి కాళ్ళు ఎందుకున్నాయి? భగవంతుని పరిక్రమ చేయడానికి. మరి మొత్తం శరీరం, మరి మన తల ఎందుకుందో తెలుసా? భగవంతునికి, భగవంతుని యొక్క భక్తులని మనము నమస్కరించండి. మొత్తం శరీరాన్ని దేనికి ఉపయోగించాలి? భగవంతుని యొక్క సేవకు ఉపయోగిస్తేనే, ఆ జ్ఞానాన్ని తెలుసుకొని భగవంతుని యొక్క సేవకు ఉపయోగిస్తేనే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అని ఇక్కడ భగవంతుడే చెప్తున్నారు. మరి ఇంక ఎటువంటి కర్మలను ఆచరించినా కూడా మన మనసు అనేది, ఇప్పుడు 2 లక్షలు సంపాదిస్తాను, నాకు 2 లక్షల జాబ్ వచ్చింది, మరి నాకు చాలా సంతోషంగా ఉన్నాను కదండి, రేపు జాబ్కి వెళ్ళాలి. మరి జాబ్కి వెళ్ళకుండా నాకు 2 లక్షలు వస్తుందంటే నేను సంతోషంగా ఉంటానా? మరి ఏం చేయాలి? ఉద్యోగానికి వెళ్ళాలి, డే అండ్ నైట్ వర్క్ చేయాలి, అప్పుడు జీతం తీసుకోవాలి. మరి మనకు వచ్చేసింది కదండి, భౌతిక కోరిక వచ్చేసింది, అంతటితోనే నాకు ఆనందం వచ్చిందా? కష్టపడాలి. అవునా కదండి? మరి అందులో ఆనందం ఉందా? ఒక భౌతిక కోరిక ఇంకొక కష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆనందం అనేది కొంచెం ఉంటే దుఃఖం అనేది ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. సో మనం 66వ శ్లోకానికి వెళ్ళిపోదాం. ఇది 65వ శ్లోకం గురించి మనం ఇంతవరకు చర్చించుకున్నాము. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయుతం శాంతి అశాంతస్య కుతః సుఖం. ఇక్కడ చెప్తున్నారండి, భగవంతుడు ఏం చెప్పిస్తున్నారు అంటే, ఎవరైతే మన పనులని సమతా భావనాపూర్వకంగా కర్మలను ఆచరిస్తారో వారి యొక్క మనస్సు స్థిరంగా ఉంటుంది. మనం ఇక్కడ సిద్ధప్రజ్ఞుడి గురించి చెప్పుకున్నాడు కదండి. సిద్ధప్రజ్ఞుడు ఏం చేస్తాడు? ఇంద్రియాలను నిగ్రహించుకుంటాడు. ఇంద్రియాలను నిగ్రహించుకోవడం వల్ల మనసు అనేది స్థిరంగా, బుద్ధి అనేది స్థిరంగా ఉండడం వల్ల శాంతి లభిస్తుంది. మరి ఇంద్రియ నిగ్రహం లేని వానికి ఈ కోరిక తర్వాత ఇంకొక కోరిక, నాకు 2 లక్షల జాబ్ వచ్చింది, మరి 3 లక్షలు కావాలనుకుంటా, మళ్ళీ 4 లక్షలు కావాలనుకుంటా, ఒక ఇల్లు కట్టుకున్నా ఇంకొక ఇల్లు కట్టుకోవాలి, ఇంకొక డ్రెస్ తీసుకోవాలి. మరి కోరికలకు అర్థం ఏదైనా ఉందా? లేదు. కానీ భక్తిలో మనకు ఎంత చేసినా కూడా సాటిస్ఫాక్షన్, ఆనందం అనేది ఉంది. మరి లౌకిక విషయాలలో ఎంత పని చేసినా కూడా సాటిస్ఫాక్షన్ మనకు, మన సౌభర్యమణి గురించి విన్నాం కదండి. ఆయన ఏం చేశారు? 50 శరీరాలను సృష్టించుకున్నాడు, 50 మంది ఆడవాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. అంతమందిని పెళ్లి చేసుకొని ఇంద్రియ భోగం చేసినా కూడా ఆయనకు 50 సంవత్సరాల తర్వాత కూడా ఆయనకి తృప్తిగా లేదు. అంటే మన ఇంద్రియాలు చెప్పినట్టు మన కోరికలు తీర్చుకుంటూ పోతే ఏమవుతుంది? సంతృప్తి చెందుతున్నాయా? ఇప్పుడు నవ్వు అయింది, మనం గోకుంటున్నాము, మరి నవ్వు తగ్గిపోతుందా? తగ్గడం. మళ్ళీ మనము ఒక కోరిక తర్వాత ఇంకొక కోరిక అనేది కంటిన్యూగా వస్తుంది. మరి దాంట్లో సంతృప్తి మనకుందా? లేదు. కానీ ఆధ్యాత్మికతలో మనకు సేవ చేసే కొద్దీ మనకు సంతృప్తి, ఆనందం అనేది పెరుగుతూ పోతూ ఉంటాయి అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మన పనులు అన్నింటినీ కూడా మనం ఎలా చేయాలి? సమతా భావనాపూర్వకంగా ప్రతి క్రియని
ప్రతి కర్మని ఆచరించాలి. ఎందుకు? ఇది ఒక యోగం అని చెప్తున్నారు. ఎందుకు చేయాలి సమతాభావనాపూర్వక ప్రతి పనిని కూడా? ఇప్పుడు పంట వేస్తున్నాము, పంట వేయంగానే దాని యొక్క లాభం మనకి ఎక్కువ రావాలనుకుంటామా, తక్కువ రావాలనుకుంటున్నామా, ఏమొచ్చినా పర్వాలేదు అనుకుంటామా? అనుకుంటామండి. మరి ఎందుకు అలా అనుకుంటున్నాము? భగవంతుడు చెప్పేటటువంటి ఉపదేశం ఏంటి దీనికి? కర్మను ఆచరించడం వరకే నీకు హక్కు ఉంది, కానీ దాని యొక్క ఫలితం మీద నీవు ఆశించకూడదు. అంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా దాన్ని నువ్వు ఎలా తీసుకోవాలి? సమభావంతో తీసుకోవాలి. మరి కర్మ చేయుడి అందే నీకు హక్కు, కానీ దాని యొక్క ఫలితం మీద నీవు వ్యామోహాన్ని పెట్టుకోవద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ నష్టం వచ్చిందనుకోండి మనం దుఃఖంలోకి వెళ్ళిపోతాం, మరి లాభం వచ్చిందనుకోండి మనం ఏం చేస్తాము? పొంగిపోతాం. మనలో అహంకారం, గర్వం అనేది వచ్చేస్తుంది. మరి ఈ రెండు మంచివే అంటారా, చెడు అంటారా? అలా కాకుండా ఏ పని చేసినా మంచిగా చేయాలి. ఏ కర్తవ్యాన్నైనా సరే సమతా భావనాపూర్వకం, అంటే లాభమైన నష్టమైన, ఆనందమైన సుఖమైన, ఇలా సమానంగా తీసుకొని చేయడం వల్ల మనలో మిగిలేది ఏంటి? శాంతి. మనకు కావాల్సింది ఏంటి? శాంతి. శాంతి లేనప్పుడు ఎటువంటి, ఇప్పుడు చూడండి, నాకు శాంతి లేదు, మనశ్శాంతి లేదు, నాకు 1 కోటి రూపాయలు ఇచ్చారనుకోండి, మరి నేను దాన్ని ఎంజాయ్ చేస్తానా? ఎందుకు చేయలేను? మనసు బాగలేనప్పుడు ఇంత విందు తీసుకొచ్చి మనకిస్తే మనం ఆరగిస్తామా? ఎందుకు ఆరగించలేము? మరి మనసు ఎప్పుడు బాగుంటుంది? మనసు చంచలంగా లేనప్పుడు. ఆ చంచలంగా లేయాలంటే ఏం చేయాలి? మనము ఏ వస్తువునైనా రాగద్వేషాలు లేకుండా సమతాభావనాపూర్వకంగా తీసుకుంటేనే మనసు శాంతికి గురి అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఈ 2 యోగాలండి, సమతాభావనాపూర్వకంగా కర్మ చేయాలి, సమతాభావనాపూర్వకంగా రాగద్వేషాలు లేకుండా ఇంద్రియ వస్తువులని గ్రహించాలి, ప్రతి వస్తువుని అలానే చూడాలి అని చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? మనకు బుద్ధి స్థిరంగా ఉంటుంది. ఇక్కడ స్థితప్రజ్ఞుడికి సాధారణ మానవుడికి తేడా చెప్తున్నారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. మనలాంటి సాధారణ మానవుడు స్థితప్రజ్ఞుడు ఎలా తీసుకుంటాడు, సాధారణ మానవుడు ఎలా తీసుకుంటాడు? స్థితప్రజ్ఞుడు ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేస్తాడు. సాధారణ మానవుడు ఏం చేస్తాడు? ఫలితాన్ని ఆశించి పని చేస్తాడు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు శాంతిగా ఉంటారు? ఎందుకు? అన్నీ అంటే నష్టం వచ్చినా లాభం వచ్చినా సమానంగా తీసుకుంటాడు. మరి మనలాంటి సాధారణ వ్యక్తులు ఏం చేస్తారు? లాభం వస్తే సంతోషపడిపోతాము, నష్టం వస్తే దుఃఖపడిపోతాము. మరి ఇది మనకు మంచిదేనా? కాదు. కాబట్టి స్థితప్రజ్ఞుడు అన్నిటినీ ఒకేలాగా తీసుకుంటాడు. ఈ సృష్టిలో సుఖ దుఃఖాలు అనేవి కంటిన్యూగా వస్తాయి. కాబట్టి మనం ఎలా తీసుకోవాలి? సమభావంలో, సమస్థితితో తీసుకోవాలి. కాబట్టి మనం ఇంద్రియ విషయాన్ని అలా తీసుకునేటప్పటికీ మన మనసు, మన బుద్ధి స్థిరంగా ఉండడం వల్ల మనకు శాంతి లభిస్తుంది. ఎప్పుడైతే శాంతి లభిస్తుందో అప్పుడే మనకు భావన అనేది వస్తుంది. ఎప్పుడైతే ఆ భావన దానికి ఏం చేయాలి? మనము ఎప్పుడూ కూడా పరమాత్మని ధ్యానించాలి. చూడండి, మనం పరమాత్మని ధ్యానిస్తాము, ధ్యానంలో కూర్చుంటాము, కళ్ళు మూసుకొని ఏం చేస్తామండి? మనము ధ్యానంలో ఏం చేస్తాం? నిద్రపోతాం. ఏం చేస్తాం మనం కళ్ళు మూసుకొని ధ్యానంలో? ఏం చేస్తారు చెప్పాలి మీరు? నేనే చెప్పాను ఇప్పుడు. ధ్యానం అంటే ఏంటి? ఇంతకు ధ్యానం అంటే మీరు ఏం చేస్తారు? ధ్యానంలో వస్తువు మీద మనసుని నిలుపుతారు, ఏకాగ్రతగా పెడతారు. మరి మనం స్థిరంగా ఉంటుందా? మన మనసు ఉండడం లేదు. ఎందుకు ఉండడం లేదు? మనకు అలాంటి జ్ఞానం లేదు. కాబట్టి ఇక్కడ చెప్తున్నది ఏమంటే పరమాత్మ జ్ఞానాన్ని పొందాలి. పరమాత్మ గురించి తెలుసుకున్నాము, ఆ పరమాత్మని మనసులో స్థిరంగా ఉండడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి. మన మనసు వెళ్ళిపోతుంటుంది. ఆ మనసుని గట్టిగా తీసుకొచ్చి పరమాత్మ మీదే పెట్టాలి. పరమాత్మ జ్ఞానంతో పెట్టడం వల్ల ఆ బుద్ధి అనేది స్థిరంగా, చంచలం లేకుండా, అవ్యవస్థితంగా లేకుండా, కదిలిపోకుండా, చదరిపోకుండా అది స్థిరంగా ఎప్పుడైతే ఉంటుందో దాన్నే భావన అంటారు. పరమాత్మ భావన. ఎప్పుడైతే ఆ భావన అనేది వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతంగా ఉండడం వల్ల అన్ని కష్టాలు కూడా పోతాయి. కష్టాలు ఉంటాయి, కష్టాలు పోవని కాదు, కష్టాన్ని మనం తీసుకో. స్థితప్రజ్ఞుడు ఆ కష్టాన్ని తీసుకో. ఎందుకంటే సమతాభావక పూర్వక బుద్ధి అనేది ఉంది.
బుద్ధి అనేది ప్రసన్నంగా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలండి? బుద్ధిని ప్రసన్నంగా స్థిరంగా పెట్టుకోవాలంటే ఏం చేయాలి? పరమాత్మని మన మనసులో ధ్యానించాలి. మళ్ళీ 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 ధ్యానించే ప్రయత్నమే భావన. ఎప్పుడైతే ఆ భావన సిద్ధి మన దగ్గర బలంగా ఉంటుందో అప్పుడు మన మనసు, మన బుద్ధి స్థిరంగా ఉండడం వల్ల ఎటువంటి కష్టాన్ని మనము ఎటువంటి కష్టాన్ని తీసుకోకపోవడం మనలో ఏమవుతుంది? ప్రశాంతత. ఆ శాంతి వల్ల మనకు సుఖం కలుగుతుంది. ఆ సుఖం వల్ల మనకేమి? ఎప్పటికీ ఆనందము కలుగుతుంది. కాబట్టి ఎప్పటికీ ఆనందం ఉండడం వల్ల మనము ఈ కర్మ బంధ విముక్తి అనేది మనకు కలిగిపోతుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఇదే యోగము. ఇది ఒక పెద్ద క్రమము. ఈ క్రమాన్ని ఆచరించడం వల్ల యోగం అనేది సిద్ధిస్తుంది. ఈ యోగం వల్ల అన్ని కష్టాల నుంచి మనము బయటపడవచ్చు. కానీ అయుక్తుడు ఎవరైతే ఉన్నారో, అయుక్తుడి గురించి చెప్పుకున్నాం. అయుక్తుడన్నా సాధారణ మానవుడన్నా ఒకటే. అయుక్తుడు ఏం చేస్తాడు? ఇంద్రియాలతో ఏం చేస్తాడు? వస్తువులని గ్రహిస్తాడు. నాది నాది అని గ్రహిస్తాడు. ఆ తర్వాత ఏమవుతుంది? మనసు అనేది చంచలంగా ఉంటుంది. బుద్ధి చాంచల్యం అనేది ఉండదు. బుద్ధి స్థిరంగా ఉండదు. బుద్ధి స్థిరంగా లేకపోవడం వల్ల భావన స్థిరంగా ఉండదు. భావన స్థిరంగా లేకపోవడం వల్ల శాంతి లభించదు. శాంతి లేని దానివల్ల సుఖం ఉండదు. సుఖం లేని దానివల్ల మనకేమవుతుంది? కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వేధిస్తూనే ఉంటాయి. ఎప్పుడు? బుద్ధి అనేది అంటే మన బుద్ధిలో పరమాత్మ జ్ఞానం అనేది లేదు. కాబట్టి పరమాత్మ జ్ఞానం అంటే ఏంటండి? పరమాత్మ జ్ఞానం అంటే ఏంటని చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రతి వస్తువు కూడా ఏది పరమాత్మ కాదు ఆ విషయాన్ని మనము తీసుకోకూడదు. అంటే అనాత్మ విషయాలని, పరమాత్మ తప్ప ఎటువంటి విషయాన్ని తీసుకోకూడదు లోపలికి. మన ఇంద్రియాల్లో కానీ, మనసులో కానీ, బుద్ధిలో కానీ మనము గ్రహించకూడదు. మరి ఎలా చేయాలి? స్థితప్రజ్ఞుడు ఎలా బతుకుతాడు? మనలాగే తింటాడు, మనలాగే తాగుతాడు, మనలాగే నిద్రపోతాడు, మనలాగే బతుకుతాడు. కానీ ఆ అనాత్మ విషయాలని లోపలికి తీసుకోడు. కానీ ఏం లోపలికి తీసుకుంటాడు? పరమాత్మ జ్ఞానాన్ని మళ్ళీ మళ్ళీ ధ్యానిస్తూ ఉంటాడు. పరమాత్మ జ్ఞానం అంటే ఇది అశాశ్వతం, ఇది మనకు మంచిది కాదు, దీన్ని మనము తీసుకోకూడదు. కాబట్టి చూసేటప్పుడు ఇంద్రియ విషయాల నుంచి ఆ విషయాన్ని, ఆ దోషాన్ని తీసుకోడు. ఎవరు? స్థితప్రజ్ఞుడు. కానీ అయుక్తుడు ఏం చేస్తాడు? చూడటమే దోషాన్ని నాది అని తీసుకుంటాడు. కాబట్టి ఏమవుతుంది? ఆ దోషం అనేది లోపలికి వెళ్ళి ఆ మనసు అనేది స్థిరం లేక చంచలంతో, బుద్ధి చంచలంతో అశాంతి అనేది ఏర్పడుతుంది. అశాంతి వల్ల దుఃఖం అనేది, కష్టాలన్నీ వేధిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యోగాన్ని భగవంతుడు మనకి ఉపదేశం. అర్థమైందా? అర్థమవుతుందా? కష్టంగా ఉందా? అర్థమవుతుందా? కొంచెం కష్టంగా ఉందా? ఒక తేనెటీగ ఉందంటండి. సరే, మనలాగా ఇప్పుడు అయుక్తుడి గురించి చెప్పుకున్నాం కదండి. అయుక్తుడు అంటే బయట అన్ని విషయాల్ని కూడా నాది అని తీసుకుంటాడు. స్థితప్రజ్ఞుడు ఈ విషయాలన్నీ నావి కాదు అని తీసుకుంటాడు. ఈయనకు ఆసక్తి, ఏ విషయం పైన ఆసక్తి ఉండదు. ఈయనకు ప్రతి విషయం మీద ఆసక్తి ఉంటుంది. అయుక్తుడి గురించి, అయుక్తుడు అంటే ఎవరికైతే ఇంద్రియ నిగ్రహము లేదో, ఎవరైతే మనసుని నియంత్రించుకోలేడో, ఎవరి బుద్ధి అయితే స్థిరంగా లేదో, ఎవరి బుద్ధి అయితే అస్థిరంగా ఉందో, చాంచల్యంగా ఉందో వాళ్ళని అయుక్తుడు అంటారు. మరి స్థితప్రజ్ఞుడు తీసుకోవడమే, ఈ వస్తువు నాది కాదు, ఈ వస్తువు నేను ఉపయోగించుకోవాలి. దేనికోసము? భగవంతుని యొక్క సేవ కోసము ఉపయోగించుకోవాలి. ఉదాహరణకి మన శరీరమే. ఈ భగవంతుడు మనకి ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు చెప్పాము. మనము ఒక పువ్వు పరిస్థితి చెప్పాము, ఒక పండు పరిస్థితి చెప్పాము, ఒక జంతువు పరిస్థితి చెప్పాము, ఒక మనిషి స్థితి చెప్పాము. ఏమవుతాయండి ఈ నాలుగు కూడా? అస్థి, జాయతే, పరిణమతే, అపక్షీయతే, వినశ్యతే. పువ్వు అయినా, కాయ అయినా, ఒక జంతువు దేహమైనా, మనిషి శరీరమైన ఏమవుతుంది? పుడతాయి, పెరుగుతాయి, వృద్ధి చెందుతాయి, నశించిపోతాయి, కుళ్ళిపోతాయి. అంతే కదండి. మరి మనకి, పువ్వుకి, జంతువుకి, పండుకి ఏమైనా తేడా ఉందా? మరి అలాంటి నశించిపోయేటటువంటి శరీరం ఎవరిది? మరి ఈ నశించిపోయే శరీరం మనకెందుకు ఇచ్చారు? భగవంతుడు సేవ
చేయాలి అంటే ఏంటండి? ఎందుకు చేయాలి మన భగవంతుడికి సేవ? వై షుడ్ వి వేస్ట్ అవర్ టైం? వై? వాట్ ఈస్ దిస్ లాజిక్? ఎందుకు చేయాలి సేవ? ఇప్పుడు మనం చెప్పాం కదండి, ఇంద్రియ వస్తువుల్ని ఎలా తీసుకోవాలని చెప్పాము. నాది అనే దోషం లేకుండా తీసుకోవాలి అనడానికి మన కళ్ళు ఉపయోగిస్తున్నామా? తీస్తున్నాం కదండి, అవునా కదా? అక్కడే ఆ ఇంద్రియాన్ని ఆ విధంగా ఉపయోగిస్తున్నామా? కాబట్టి ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించాలి? రాగద్వేషాలు లేకుండా మనము సమతా భావనాపూర్వకంగా ఈ శరీరాన్ని మొత్తం ఎందుకు ఉపయోగించాలి? మనము తరించడానికే. మనము అంటే ఎవరండి ఇక్కడ? మన శరీరమా? ఈ నశించిపోయే శరీరమా? మరి ఎవరు? వెరీ గుడ్. ఈ ఆత్మను ఉద్ధరించుకోవడానికే ఈ శరీరం అనేది సృష్టించబడింది. మనం కార్నివోరసా హెర్బివోరసా అంటే మనము ఈ టాపిక్ మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు, వద్దు, ఈ టాపిక్ వద్దు. అంటే మన శరీర నిర్మాణం అనేది ఈ ఆత్మని ఉద్ధరించుకోవడానికే, ఈ ఆత్మ యొక్క స్థితిని మంచి స్థితికి తీసుకెళ్ళడానికే, అంటే మన సంచిత కర్మలన్నింటినీ పూర్తి చేసుకోవడానికి, అలాగే ప్రారంభ కర్మలన్నింటినీ కూడా పరమాత్మ జ్ఞానంతో మంచి సత్కర్మలుగా మార్చుకోవడానికి, అలాగే ఆగమ కర్మలని దోషాలు లేకుండా సత్కర్మలుగా ఉపయోగించి తిరిగి మనం ఎక్కడికి వెళ్ళాలి? పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికే ఈ శరీరం అనేది నిర్మించబడింది. అంతకు మించిన మీరు అన్ని స్క్రిప్చర్స్ యొక్క సారాంశాన్ని వెతకండి. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, రామాయణ, మహాభాగవతం అన్నింటినీ వెరిఫై చేయండి. వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్ ఈజ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్ అండ్ నాట్ మోర్ దాన్ దట్. అంటే ఈ మానవ శరీరం ఎందుకు ఇచ్చారంటే మన ఆత్మ ధరించడానికే, కానీ మనం ఈ భౌతిక సుఖాలని సంపదలని పొందడానికి, భోగించడానికి కాదు. మనకి ఇంత అన్నం ఇచ్చేసారనుకోండి, ఈ శరీరం తింటుందండి? ఎందుకు లేదు? మనకు ఆ లిమిటేషన్, మనకు ఆ విధంగా శరీరం అనేది లేదు, అవునా కదా? ప్రతిదీ చూడండి మీరు, కన్ను ఎంతవరకు చూస్తుంది? కొంతటి. చెవులు ఎంతవరకు వింటాయి? 20 నుంచి 20,000 హెడ్స్ వరకే వింటాయి. ఆ తర్వాత వినగలుగుతామా? ఆ తర్వాత మనకు వస్తే ఏమవుతుంది? చెవులు చూస్తాం. మరి ఎక్కువ తినగలుగుతామా? తినలేము. మరి ఎందుకు అన్ని పరిమితిలో పెట్టారు భగవంతుడు? చెవి ఉన్నది భగవంతుని యొక్క కీర్తనలు విని మనము సంతోషంగా ఉండడానికి. కాబట్టి ఈ శరీరం అనేది మనము మన ఆత్మను ఉద్ధరించుకొని శాశ్వతమైనటువంటి ధామంకి, శాశ్వతమైనటువంటి ఆనందమైనటువంటి ప్రదేశానికి మనం వెళ్ళడానికి ఈ శరీరం ఉపయోగపడింది. మీరు ఎంతైనా తిరగండి, ఎంత మోడర్న్ సైంటిస్ట్ అయినా సరే ఇంతకు మించినటువంటి కన్క్లూషన్కి రాలేరు. దిస్ ఈస్ ద ఎసెన్స్ అని ఇక్కడ చెప్తున్నారు. ఐ థింక్ ఇట్స్ టైమ్ ఆఫ్ 5 minutes. సరే, ఒక చిన్న కథ చెప్పేద్దాం, దెన్ విల్ లీవ్ దిస్ క్లాస్. సో మనలాగే ఒక తేనెటీగ ఉందండి. ఒక తేనెటీగ ఒక తామర పువ్వు దగ్గరికి వెళ్ళిందంటండి. దేనికోసం వెళ్తుందండి? తేనె కోసం. మనం వల్ల అన్వయించుకోవాలండి, తేనెటీగ గురించి కాదు మనం చెప్పడానికి. ఆ కథ ద్వారా మనం ఏం చేస్తున్నామో అక్కడ చెప్పిస్తున్నాం అనమాట. సో తేనెటీగ దగ్గరికి వెళ్ళింది. ఏమంటది? ఎస్, ఆ మకరందంలోకి వెళ్ళి తేనె తాగుతుంది. అబ్బా, చాలా స్వీట్గా ఉంది. ఎక్కడ లేదండి, డాబర్ హనీ కూడా ఇలా లేదు, అవునా కదండి? చాలా రకాల హనీ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా. ఎంత తీయగా మధురంగా ఉందంటే అది తాగుతూనే ఉంది. ఇంత లోపల ఏమైంది? సూర్యాస్తమయము అయిపోతూ ఉన్నది. అదేమవుతుందండి? తామరాకులు సూర్యోదయం అప్పుడు తామరాకులు అందరికీ తెలుసు కదండి ఇది. మరి సూర్యుడు వెళ్ళిపోయేటప్పుడు ఆ తామరాకులు ఏమవుతాయి? ముడుచుకుపోతాయి. మరి ఈ తేనెటీగ ఆ విషయం మర్చిపోయింది. దానికి తెలుస్తూ ఉంది, అయ్యా ఇది చీకటి పడుతుంది, ఇక సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, ఈ తామరాకులకి బలం అనేది పోయి మూర్చుకునేస్తాయి. అంతలోపల ఏమవ్వాలి? ఈ తేనెటీగ కొంచెం తాగింది కదండి, అంతా తాగింది సాయంత్రం. మరి సరిపోదా? అయినా కూడా ఇంకా బాగుందని తాగుతూనే ఉంది. ఇంకా అన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయి, ఆ రేకులన్నీ కూడా. ఇంకొంచెం ఉందిలే, ఇంకా కొంచెం ఉంది, చూద్దాం అని అన్నీ కూడా ముడుచుకునేసి. అప్పుడేమనుకునేది, సరే ముడుచుకున్నా పర్వాలేదు, నాకు ఇది చాలా మెత్తని పాన్పులాగా ఉన్నది, పర్వాలేదు, రేపు మళ్ళీ తామరాకులు ఉంచుకుంటాయి. అంటే ఇక్కడ అది చూపిస్తున్నది ఏంటి? గ్రీడీ, అత్యాస.
కొంచెం తాగితే సరిపోదు, కొంచెం ధనం ఉంటే మనకు సరిపోదు, అవునా కదండి? దాన్ని మనం రెఫర్ చేసుకోవాలి. ఇప్పుడు తాగుతూనే ఉంది. ఇంతలోపల ఏమైంది, ఒక జంతువు వచ్చింది, దాన్ని ఏం చేసింది, అది బడ్లాగా మొగ్గలాగా అయిపోయింది, దాన్ని లోపలికి పంపించేసింది. మ్యాంగో ఆ ద్రాక్షని తినేసింది. ఏమైందంటే ఇప్పుడు ఆ తేనెటీగ పరిస్థితి ఏమైంది, నంగార్పణం అయిపోయింది, అవునా కదండి? దీంట్లో మనకి ఏమర్థమవుతుంది, చీకటి పడుతుండగా మనం కూడా అంతే కదండి, చిన్నగా అవుతాం, మధ్య వయసుకు వస్తాము, ముసలితనంకి వస్తాము. ముసలితనం వచ్చేటప్పటికి అన్నీ సిమ్టమ్స్ కనపడుతాయి. ఎంటుక తెల్లగా అయిపోతాయి, పళ్ళు ఊడిపోతాయి, శక్తి తగ్గిపోతుంది, అన్నీ కనపడుతున్నా మనకేమన్నా మన ఆశలు, మన కోరికలు తగ్గుతున్నాయా? మరి దేవుడు అక్కడ వార్నింగ్ ఇస్తున్నాడా? అయ్యా, యు ఆర్ గెట్టింగ్ ఏజ్డ్, మీరు ఇంకా నీకు వయసు వచ్చిందంటే ఇంకా మృత్యువుకి దగ్గర వెళ్ళిపోతున్నావయ్యా, ఇంకన్నా నువ్వు మనకేమండి తెల్ల వెంట్రుకలు వస్తే వెంటనే ఏం చేస్తాము, మంచిగా మంచిగా ఏ పాపులర్ బ్రాండ్ ఏమున్నాయండి తెలీదా మీకు? అవి వేసుకొని నల్లగా నల్లబరుచుకుంటాం. మరి పళ్ళు ఊడిపోయాయి అనుకోండి, ఇప్పుడు ఎంతమంది లేరండి డెంటిస్టులు? మనం డబ్బులు పెట్టే కొద్దీ నిజమైన పళ్ళకి పెట్టుడు పళ్ళకి తేడా లేనటువంటి స్థితి కూడా వచ్చేస్తుంది. మరి మనకి ఎందుకంటే ఏది వస్తుంటే మనం కవర్ చేసేస్తున్నాం, అవునా కదండి? మరి ఫేస్ ప్యాక్లు వేసుకుంటున్నాము, అవునా కదండి? ఈ విధంగా ఇక్కడ తేనెటీగ కూడా అలానే చేస్తుంది. మరి ఏమైంది తేనెటీగ పరిస్థితి? మరి మనకు వయసు వస్తున్నా కూడా మనం ఏ స్థితిలో ఉన్నాము, ఇంకా కోరికలని, ఇంకా నా మనవళ్ళు రావాలి, వాళ్ళు పెరగాలి, వాళ్ళని కూడా అమెరికాకు పంపించేయాలి, ఆ తర్వాత మన కోరికలు అంతమవుతున్నాయండి. అలాగే ఇక్కడ తేనెటీగ పరిస్థితి ఏమైంది, ఒకరోజు యమధర్మరాజు వచ్చేసాడు, తేనెటీగకి వచ్చేసాడు, మనకు కూడా వచ్చేసాడు. కాబట్టి ఎప్పుడైనా సరే దేవుడు మనకు సిగ్నల్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, వయసు పెరిగే కొద్దీ నిజంగానే మనము ఏమైనా చేశామా, ఏమైనా కొంచెం భక్తి చేశామా, కొంచెం సేవ చేశామా, మరి ఈ జన్మ ఎందుకు ఉందని ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ఎంతసేపు మనవళ్ళు ముని మనవళ్ళు, ఆ డబ్బులు, ఈ అంతస్తులు, ఈ మేడలు, ఇవే ఆలోచిస్తున్నామే తప్ప మన శరీరం వెళ్ళిపోతుందని ఎప్పుడైనా మనం భయపడ్డామా? ఏముంది, ఎవరైనా మరణించారనుకోండి, మనం కాదు వాళ్ళు, మనం ఎప్పటికీ ఉంటాం, ఇంకా ఉందిలేండి టైం. మీరు అనుకోవట్లేదు, అవునా కదండి? అమ్మలాగా ఎవరు అనుకుంటున్నారా? నిజంగా మనం అనుకుంటున్నాం ఇక్కడ, నిజం చెప్పండి. వస్తుంది, ఏమొస్తుంది, శ్మశాన వైరాగ్యం వస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళీ అన్నీ మర్చిపోయి పాయసం వడలు వండుకొని తినేసి హాయిగా ఎప్పుడోలే మనకు వస్తుంది, ఇంకా 10 ఏళ్ళు ఏం భయం లేదు, ఒక 20 ఏళ్ళు ఏమి అలా అనుకుంటాం. కాబట్టి ఆ తేనెటీగ పరిస్థితి అయ్యే లోపల మనము జాగ్రత్త. మళ్ళీ యమధర్మరాజు వస్తే చెప్పాలి కదండి, మీరేం చేశారు, ఏమైనా మంచి పనులు చేశారా, ఏమైనా సేవ చేశారా, ఏమైనా పుణ్యకార్యాలు చేశారంటే మనం చెప్పాలి కదండి. కాబట్టి మనము ఈ యోగాలని, ఈ సిద్ధులని, ఈ సూత్రాలని మనము అర్థం చేసుకొని స్థితప్రజ్ఞుడుగా ఆ స్థితప్రజ్ఞతని మనము పొందడానికి ఈ భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకొని ఎంతో మంచి అత్యున్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందాలని ఆశిస్తూ ఆ శక్తి సామర్థ్యాన్ని, ఆ ఇంద్రియ నిగ్రహానికి ఉపయోగపడేటువంటి ఆ శక్తి సామర్థ్యాన్ని తిరిగి మళ్ళీ చెప్పినటువంటి ఆ భగవంతుడే మనకి ఇవ్వాలని ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మనందరికీ కూడా శుభం కలగాలని ప్రార్థిస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి, శ్రీల ప్రభుపాద్కి, అనంత భక్త కోట వృందకి హరే కృష్ణ.